సార్ ఇప్పుడు ఆయుర్వేదిక్ అనేది ప్రెజెంట్ చాలా మందికి అవేర్నెస్ ఇప్పుడిప్పుడే కలుగుతుందని చెప్పాలి. మరుగున పడిపోతున్న ఒక ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. అసలు ఆయుర్వేదిక్ అంటే ఏంటి? ఆయుర్వేదం అనేది ఆయుష్ని పెంచే వేదం అని ఆయుర్వేదంలో చెప్తారు. అంటే జబ్బు వ్యాధిగ్రస్తులు అయ్యారో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే విధానమే మన ఆయుర్వేదం. సర్టిఫికేషన్స్ లేకుండా వచ్చేసిన ఆయుర్వేదిక్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. జబ్బు కంటే కూడా ముందు ఏ మందు వాడాలి, మనకు ఆకలి అయిపోతే ఏ మందు వాడాలి, జబ్బు వస్తే ఏ మందు వాడాలి, దాన్ని మెడికల్ షాప్కి వెళ్ళి మందు తెచ్చుకోవడం అలవాటు అయిపోయిన సమాజంలో మనకి వీళ్ళని దాన్ని క్యాష్ చేసుకోవడం బాగా అలవాటు. చదువుకోకుండా డిగ్రీ చేయడానికి కారణమే మనం. మందుల కోసం పరిగెట్టినంత కాలం ఈ డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా చేసేవాళ్ళు ప్రాణం. అంటే పేర్లు ఎందుకే కానీ శుభకర హాస్పిటల్స్ స్పెషాలిటీ ఏంటి? డాక్టర్ జి రంగనాథ్ గారి స్పెషాలిటీ. ఏ జబ్బును కూడా ఒకసారి జబ్బు అంటూ మనకు వచ్చినప్పుడు ఆ జబ్బును పూర్తిగా మనం తగ్గించే ప్రాసెస్ ఎక్కడ ఉండదు. మన మందులతో తగ్గే జబ్బులు మళ్ళీ రావచ్చు. ఆయుర్వేదంతో పంచకర్మ చేయటం వల్ల మళ్ళీ రాదని ఆయుర్వేద శాస్త్రం. ఇప్పుడు ప్రెసెంట్లో చాలా మంది ఈ ఫాస్ట్ లైఫ్లో ఎక్కువగా ఎదుర్కొంటుంది మైగ్రేన్ ఒకటి. ఎందుకు వస్తుంది అని ఎక్కడక్కడ ఇడియోపతిక్ రీజన్ అనమాట. ఆ ఇడియోపతిక్ రీజన్స్ అంటే కారణం ఏం లేకుండా వస్తుంది. అందరూ కూడా కొంచెం అందం మీద కూడా అందరికి ఆడవాళ్ళంటేనే అటు హెయిర్ కావచ్చు, పింపుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో వీటికి ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఫస్ట్ కాంట్రా ఇండికేషన్స్ అవుతాయని మాట్లాడలేకపోతున్నాను. ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది. అందరూ ఎవరు చెప్పడానికి ధైర్యం చేయరు. నువ్వు కంపెనీ వాళ్ళే నా మీదే ఉన్నాను.